రైల్వే ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త రానే వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కడానికి సిద్ధమైంది. చైర్కార్ రైళ్లతో సంచలనం సృష్టించిన వందే భారత్ ఇప్పుడు స్లీపర్ వర్జన్లో కూడా వచ్చేస్తోంది. తాజాగా రైల్వే శాఖ ఈ రైలు ఏ రూట్లో వెళ్తుంది, టికెట్ ధరలు ఎలా ఉండబోతున్నాయి అనే వివరాలను అధికారికంగా ప్రకటించింది. విశేషమేంటంటే ఈ రైలు టికెట్ ధరలు విమాన ప్రయాణం కంటే సగం తక్కువగా ఉండబోతున్నాయి. మరా రూటేంటి, ధరలు ఎంత, ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇన్నాళ్లూ వందే భారత్ స్లీపర్ ఢిల్లీ ముంబై లేదా ఢిల్లీ హౌరా మధ్య వస్తుందని వార్తలొచ్చాయి. కానీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు క్లారిటీ ఇచ్చారు. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు గౌహతీ నుండి కోల్కతా హౌరా మధ్య నడవబోతోంది. ఎందుకు ఈ రూట్ ఎంచుకున్నారంటే ఇది 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరముండే రూట్. ఇక్కడ ప్రయాణికులకు వేగంగా మరియు సౌకర్యవంతంగా వెళ్లే ఆప్షన్ అవసరముంది. అందుకే ఈ ఈశాన్య భారత రూట్ను ఎంచుకున్నారు. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం టికెట్ ధరలు. రైల్వే మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం గౌహతీ హౌరా మధ్య ధరలు ఇలా ఉండబోతున్నాయి. 3 టియర్ ఏసీ సుమారు 2300, 2 టియర్ ఏసీ సుమారు 3000, ఫస్ట్ క్లాస్ ఏసీ సుమారు 3600. అదే ఈ రూట్లో విమానంలో వెళ్లాలంటే టికెట్ ధర 6000 నుండి 8000 రూపాయల వరకు ఉంటుంది. అంటే విమానంతో పోలిస్తే వందే భారత్ స్లీపర్లో సగం కంటే తక్కువ ఖర్చుతోనే అంతే లగ్జరీగా ప్రయాణించవచ్చు అన్నమాట. ఈ రైలు కేవలం చూడడానికి అందంగా ఉండడమే కాదు, టెక్నాలజీ పరంగా కూడా అద్భుతం. స్పీడ్. ఇటీవలే కోటా నాగ్డా రూట్లో నిర్వహించిన ట్రయల్ రన్లో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో విజయవంతంగా దూసుకెళ్లింది. వాటర్ బాటిల్ కూడా కదలకుండా స్టేబుల్గా ఉందంటే రైలు ఎంత స్మూత్గా వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. భద్రత. ఇందులో అత్యాధునిక కవచ్ సిస్టమ్, ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ మరియు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. సౌకర్యాలు. ఆటోమేటిక్ డోర్స్, మోడర్న్ టాయిలెట్స్ మరియు కుదుపులు లేని ప్రయాణం కోసం ప్రత్యేక సస్పెన్షన్ సిస్టమ్ దీని సొంతం. త్వరలోనే ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించనున్నారు. అంతేకాదు 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 12 వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. సో ఉత్తర భారతం నుండి మొదలైన ఈ విప్లవం త్వరలోనే మన తెలుగు రాష్ట్రాలకు సికింద్రాబాద్ ముంబై లేదా సికింద్రాబాద్ విశాఖకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త రైలు మరియు ధరల మీద మీ అభిప్రాయమేంటి? 2300 పెట్టి ఇందులో వెళ్లడం బెటరా? కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.